ఇది నా సజీవులలో వచ్చి పాద సన్నిధానాన్ని నడిపించావు అన్నాడు ప్రభు. మీ దాసుని మా వచనకు తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభు. మాతో మాట్లాడండి నాయన. మా హృదయాన్ని నిలిచిపెట్టి ఎలా ఉండవుతండి. మాతో మాట్లాడండి. మీ జీవము కలిగిన వాక్కు చేత మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను నడిచేయండి ప్రభు. విడుదల భార్యగా మాతో మాట్లాడి సరిచేసి నిత్య రాజ్యంలో మమ్మల్ని నిలబెట్టమని ఈ దాసుని నిలబెట్టి నిరంతరాత్మ చేత అగ్ని చేత బలము చేత శక్తి చేత అభిషేకించమని మా హృదయాలను మీకు ఇష్టమైన పాత్రలుగా మార్చమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తునామమున అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. సండే స్కూల్ పిల్లలు దయచేసి సండే స్కూల్కి వెళ్ళండి. పెద్దలైన వారు మేము ఉన్న స్థలాన్ని పూర్తి చేసి ఆయనను పూర్తి చేసి కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకమైన మనవి. వాక్యానికి ఎటువంటి ఆటంకాలు అభ్యంతరాలు కలుగుతుండనట్లుగా మనల్ని మనం సరిచేసుకొని సమయాన్ని పాటిద్దాం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి ఆనందముకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మనకు ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం కూడి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, హృదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల గడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించి కీర్తించడానికి మంచి సమయాన్ని ఇచ్చారు. వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని మా మధ్యలోకి నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్రంలో ఉన్నారో వారిని సకాలంలో తోడుకుని వెళ్ళయ్యా. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలో జరిగించండి. సహాయం చేయండి. అల్పమైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవి, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. ఆది కాండంలో అనేక మంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాలన్నీ కూడా మనకు ఎంతో మాదిరికరంగా ఉంటాయి. ఆ రీతిగా ఆది కాండము ఆఖరి భాగాల్లో యోసేపు మనకు కనబడుతూ ఉంటాడు. యోసేపు జీవితం
గమనించగలిగితే ఈ దుర్దినాలలో ప్రతి వ్యక్తికి కూడా ఎంతో మాదిరికరమైన జీవితం, లోక పోకడ ఏమాత్రం కూడా కనిపించని జీవితము, అపవిత్రత ఏమాత్రం కూడా అంటని జీవితము యోసేపు జీవితం. చూడగలిగితే యోసేపు జీవితంలో ఉన్న ప్రతి ఘట్టము కూడా మన విశ్వాస జీవితానికి ఎంతో మాదిరికరంగా ఉంటుంది. గమనించండి, అంటున్నాడు, మీరు నాకు కీడు చేశారేమో గాని దేవుడు మేలు చేయటానికి నన్ను తీసుకొని ఇక్కడ ఉంచాడు. ఇదంతా కూడా దేవుడు మేలు చేయని ఉద్దేశించాడు. ఇది దేవుడి యొక్క చిత్తము అని చెప్పి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకానొక పరిస్థితుల్లో అన్నదమ్ములు యోసేపును చంపటానికి కూడా సిద్ధపడ్డారు. కానీ పెద్దవాడు అన్నాడు, చంపటం ఎందుకు, బానిసగా అమ్మేద్దాము, ఎక్కడో చాటు ఉంటాడులే అన్నాడు. ఆ రకంగా యోసేపుని అమ్మేశారు. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసిన సంగతులే. చాలా సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిన మీదట వాళ్ళందరూ కూడా ఆహార ధాన్యం కోసం మళ్ళీ ఐగుప్తుకే రావాల్సి వచ్చింది. తీరా ఐగుప్తు వచ్చాక ఎవరు కనిపించారు అంటే యోసేపే కనిపించాడు. హల్లెలూయా. గమనించండి, వారు యోసేపు పట్ల దురాలోచన కలిగి ఉన్నారు. ఒక దురుద్దేశంతో యోసేపును చంపేయాలనుకున్నారు. అసలు యోసేపు అనేవాడు కనిపించకూడదు అనుకున్నారు. కానీ ఈ రోజు నా కళ్ళ ముందు యోసేపే కనపడుతున్నాడు. అది కూడా ఇచ్చేవాడి స్థాయిలో కనపడుతున్నాడు. వీళ్ళు మాత్రం అన్నదమ్ములు తీసుకునే స్థాయిలో ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం గమనించగలిగితే సాధారణ వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నాడు అనుకోండి, ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏమనుకుంటాడు, అట్టిచ్చి నమ్మకి అట్టున్నారు ఇవ్వాలనుకుంటాడు కదా. యోసేపు అలా అనుకోలేదు. ఏమంటున్నాడు, ఇదంతా కూడా దేవుని చిత్తము అంటున్నాడు. హల్లెలూయా. మీరైతే నాకు కీడు చేయాలనుకున్నారు. ఇంతకీ అన్నదమ్ములందరూ కూడా విపరీతంగా యోసేపు అంటే ద్వేషం పెంచుకున్నారు, విపరీతంగా అసూయపడ్డారు. కారణం ఏమంటారు, యోసేపుకు అటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. కలలు కనే కృప, దర్శనాలను చూసే కృప. దీనిని బట్టి యోసేపు ప్రతి ఒక్కటి కూడా వివేచించి చెప్పగలుగుతూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి వీళ్ళందరికి ఎలాగుందంటే అసూయ పుడుతూ ఉంది, ద్వేషం కలుగుతా ఉంది. మాకంటే చిన్నవాడు ఇలాగా అవటం ఏంటి, మాకంటే చిన్నవాడు ఇలా దర్శనాలు చూడటం ఏంటి. అందుకనే యోసేపును చూసిన వెంటనే వీళ్ళు అంటా ఉండేవాళ్ళు, వచ్చాడండి కలలు కనేవాడు. గమనించండి, ఈ రకంగా యోసేపును ఎంతగానో ద్వేషించారు. వాస్తవానికి గమనించండి, ఒకవేళ మనుషులు మనల్ని ద్వేషించవచ్చు, కానీ ఆ మీదట మనము దేవునికి వదిలేసామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇదే ఆది కాండంలో మనము లేయాని చూస్తూ ఉంటాం. లేయా ద్వేషించబడింది. లేయా ద్వేషించబడటం దేవుడు చూశాడు. చూసి ఆమె గర్భాన్ని తెరచాడు. తన సహోదరి కంటే ముందుగా కుమారులను కనే తల్లిగా లేయాను ఉంచాడు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ద్వేషించబడటం అంటే గమనించండి, అది ఆశీర్వాదానికి కారకం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోసేపు ద్వేషించబడుతూ ఉన్నాడు. ఎంతగా ద్వేషించబడుతూ ఉన్నాడంటే ఇక చంపడమే ఆలస్యం, అంతగా ద్వేషించబడుతూ ఉన్నాడు. ఆ రీతిగా చూడగలిగితే ఒకానొక పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చాక వాళ్ళందరూ కూడా యోసేపు దగ్గరికే వచ్చారు. 45వ అధ్యాయము గమనించండి. 45వ అధ్యాయం ఆది కాండము 5వ వచనంలో మనం చూడగలిగితే అంటున్నాడు యోసేపు, అయినను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. ఎంతకీ వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం దేనికోసం అంటే యోసేపు ఏం చేస్తాడో, ఎందుకనంటే ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా.
ఈ అధికారాన్ని ఉపయోగించి మా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో, మమ్మల్ని ఎలాగ శిక్షిస్తాడో, మమ్మల్ని ఏం చేయబోతున్నాడో అనే బాధ. ఈ బాధతో ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, సనుక్కుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు, కానీ యోసేపుతో ఏమి చెప్పలేకపోతున్నారు. అందుకు యోసేపు ఏమంటున్నాడు గమనించండి, ఏ మాత్రం కూడా మీరు దుఃఖపడొద్దు, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. గమనించండి, ఎంత గొప్పగా వివేచించాడు జరగబోయే సంగతులు. వాటన్నిటిని బట్టి దేవుడు అతనికి వచ్చిన వివేచనను బట్టి, వివేకాన్ని బట్టి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు తన రాజ్యంలో సమృద్ధిగా ఆహారం ఉంది, ప్రపంచానికి ఆహారం ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆహారం ఇచ్చే వ్యక్తిగా యోసేపును దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనం అనుకుంటాం యోసేపు స్థానంలోనే ఉంటే ఎందుకు అందరు నన్ను చూసి ఇలా అసూయపడుతున్నారు, ఎందుకు నన్ను చూసి అందరు ఇలా ద్వేషిస్తున్నారు, నేనేం చేశాను, నాకే ఎందుకు రావాలి కష్టం అని మనం అనుకుంటాం. కానీ దానికి ముందర దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యాన్ని మనం వివేచించి చూడం. గమనించండి, దేవుడు చిత్తానికి యోసేపు అప్పగించుకున్నాడు. అందుకనే అన్నదమ్ములు ద్వేషించినా పట్టించుకోలేదు, అసూయ పడినా పట్టించుకోలేదు, ఆఖరికి గోతిలో పడేశారు, పట్టించుకోలేదు. వారి మీద ఏమాత్రం కూడా అతనికి కోపం లేదు. ఆఖరికి అమ్మేశారు బానిసగా. గమనించండి, బానిస అంటే మనకు తెలుసుగా, ప్రాణమున్న పనిముట్టు అని అర్థం. బానిస అంటే ప్రాణమున్న పనిముట్టు కదా, ఏమైనా చెయ్యొచ్చు. వాస్తవానికి 10 రూపాయలు పెట్టి పెన్ను కొన్నాను నేను, రాయటం లేదు, ఏం చేస్తాను? 10 రూపాయలు పెట్టి పెన్ను కొన్నాను నేను, రాయటం లేదు, ఏం చేస్తాను? పెన్ను పడేస్తాను. పడేసిన పెన్ను నేల మీద నుంచి ఎందుకు నన్ను పడేసామని అడుగుద్దా? ఎందుకని అడగదు? దానికి ప్రాణం లేదు. కానీ ఇక్కడ బానిసగా ప్రాణం ఉంది, అయినా సరే మాట్లాడే హక్కు లేదు. ఎందుకు నన్ను పడేశారు, ఎందుకు నన్ను అమ్మేస్తున్నారు, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకెళ్తున్నారు అనే అడిగే అధికారం ఆ వ్యక్తికి లేదు. ఇప్పుడు యోసేపు కూడా అటువంటి బానిసగానే ఉండిపోయాడు. ప్రాణం ఉన్న పనిముట్టు అన్నమాట. వాళ్ళు అక్కడ ఏం చెప్తే అది చెయ్యాలి, వాళ్ళు ఎలా ఉండమంటే అలాగ ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో తనను తాను అపవిత్రపరుచుకోలేదు. హల్లెలూయా. అటువంటి గొప్ప వ్యక్తి యోసేపు. ఏమంటున్నాడు? 45వ వచనం 45వ అధ్యాయం 5వ వచనంలో, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎంత గొప్ప మాట ఇది! ప్రాణ రక్షణ కొరకు. ఇప్పుడు నేను గనక మీకు ఆహార ధాన్యాలు ఇవ్వకపోతే మీకు తిండి ఉండదు, మీరు తినకపోతే మీరు బ్రతకరు, ప్రాణాలు పోతాయి. కాబట్టి మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను ఎక్కడికి పంపించాడు. హల్లెలూయా. గమనించండి, వాస్తవానికి మనిషిని కూడా దేవుడు సృష్టించినప్పుడు ఈ సమస్త విశ్వంలో ప్రాణవాయువు ఉంది భూమండలం మీద మాత్రమే. హల్లెలూయా. మనం పీల్చాలి వాయువును, ప్రాణవాయువును పీల్చాలి, శ్వాసించాలి, అప్పుడే మనం బ్రతుకుతాం. కాబట్టి దేవుడు మన కోసం ఏం ఏర్పాటు చేశాడు? ముందుగా ఈ లోకమంతా, అదే ఈ భూమండలం అంతా కూడా ప్రాణవాయువును ఏర్పాటు చేశాడు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మనకు అవసరమైన అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉంటున్న ప్రాంతంలో మనకి ఏది అవసరమో అది ఏర్పాటు చేస్తున్నాడు. మనం చదువుకున్న వెంటనే మనకేం రావాలి? ఉద్యోగాలు రావాలి. దానికోసం ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాడు. అవునా కాదా? మనకు ఏది అవసరమో అది. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఈ జనాంగం అంతా బ్రతకాలి. ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఉందా? లేదు. కరువుతో అల్లాడిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ముందుగానే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు. హల్లెలూయా.
ఆ విషయాన్ని యోసేపు గ్రహించాడు. అందుకని అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మీ ప్రాణాన్ని కాపాడటానికే దేవుడు మీకంటే ముందుగా నన్ను ఐగుప్తులోనికి పంపించాడు. అలాగే 20వ వచనంలో మనం చదువుకున్నాంగా, మొదటిగా 50వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ గమనించండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి గాని బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీ ప్రాణాన్ని రక్షించటానికే ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు. హల్లెలూయా. ఎలా అర్థం చేసుకుంటున్నాం దేవుని ప్రణాళికను? మనకెదురైన సంఘటనలు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? యోసేపు సరిగ్గా గ్రహించాడు. ఎందుకు నేను నలిగిపోతున్నాను? ఎందుకు నేను బాధపడుతున్నాను? ఎందుకు నన్ను వీళ్ళందరూ బానిసలాగా చూస్తున్నారు? నా అన్నదమ్ములు 11 మంది బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇలాగ అయ్యింది అని అనుకుంటున్నాడు. గమనించండి. కానీ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎటువంటి పరిణితి చెందిన ఆలోచన ఇచ్చాడు దేవుడు యోసేపు కంటే? మీరందరూ బ్రతికేటట్లుగా నన్ను దేవుడు ముందుగా ఎక్కడికి పంపాడు. మీ అందరి రక్షణ కోసం, ప్రాణ రక్షణ కోసమే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు అన్న గొప్ప ఆలోచన, అన్న గొప్ప విధానము ఇక్కడ యోసేపులో మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మనము కూడా కొన్ని సందర్భాలలో మనకు ఎదురైన సంగతులను బట్టి, పరిస్థితులను బట్టి మనం కూడా కృంగిపోతా ఉండొచ్చు. ఇది మనకు ఎందుకు సంభవించింది, ఇలాగ మనకే ఎందుకు జరుగుతుంది అని గమనించండి. దేవుడు దీనికంటే ముందుగా ఎన్నో గొప్ప సంగతులు మనకు నేర్పబోతూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నతమైన ఆత్మీయ మెట్టులో నడిపించబోతూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి యాకోబు, ఏశావు ఇద్దరు ఉన్నారు కదా. ఇద్దరు ఉండగా ఒకరి పట్ల ఏమో ప్రేమ, ఒకరి పట్ల ఏమో ప్రేమహీనత. రిబ్కాకు ఎందుకు ఏర్పడింది అంటారు? ఎందుకు ఏర్పడిందంటే అది మనుష్య స్వభావం. ఇంక దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. గమనించండి. అయినా సరే దేవుడు ఆ తర్వాత రోజుల్లో ఈ 12 మంది విషయంలో కూడా అటువంటి వేర్పాటే యోసేపు అనుభవిస్తూ ఉన్నా సరే దేవుడు దాన్ని ఎందుకు అనుమతించుంటాడు అంటారు? ఎందుకు అనుమతించాడు అంటే మిగిలిన తరాలన్నీ కూడా యోసేపును బట్టి ఆశీర్వదించబడాలని. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించడానికి ప్రయత్నించాలి. మనం అనుకుంటాం ఒక వ్యక్తి మీదే మన దృష్టి ఉంటుంది, అందుకనే ఒక వ్యక్తిని స్టేట్ సిలబస్ చదివిస్తాం, ఇంకో వ్యక్తిని సెంట్రల్ సిలబస్ చదివిస్తాం. ఎందుకని? సెంట్రల్ సిలబస్ చదివితే అబ్బా టాపర్ అవుతాడు అని. కానీ ఆడవడం, ఆడి జీవితాంతం పోలవరం లాగానే ఉంటాడు. ఈ స్టేట్ సిలబస్ చదివిన వాడిని ప్రపంచం చూస్తుంది. గమనించండి. ఎందుకని? దేవుడు వీడి పక్షాన ఉన్నాడు. అర్థమైందా మీకు విషయం? ఈ బావిలో పడేసినోడు ఇప్పుడు ఏమయ్యాడు? భావి తరాలకు ఆహారం పెట్టేవాడిగా అయిపోయాడు. కారణం ఏంటి? ఇతని పట్ల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలా, గమనించండి, అతన్ని ఇగ్నోర్ చేసేయండి చాలు. అంతే, పట్టించుకోకుండా వదిలేయండి. మనమేమో పోలవరం లాగా లైఫ్ లాంగ్ పట్టించుకుంటాం, పెడతానే ఉంటాం. పట్టించుకోకుండా ఉండండి, ఖచ్చితంగా వాడు పైకి వస్తాడు. మరి ఇప్పుడు యోసేపు అలాగే పైకి వచ్చాడు కదా. యోసేపుని ఎవరు పట్టించుకున్నారు? ఆఖరికి యోసేపు చచ్చిపోయాడని చెప్పారు వెళ్ళి తండ్రికి. ఇదిగో క్రూర మృగాలు తినేసినాయి అని చెప్పేసి ఆ వస్త్రాలను కూడా రక్తమయం చేసేసి ఇదిగో అంగి ఇదిగో అని చెప్పి చూపించారు. కానీ అదే యోసేపు దగ్గర వీళ్ళందరూ వెళ్ళి ఒకానొక రోజున నిలబడ్డారు. గమనించండి. కానీ యోసేపు అలాగా అనుకున్నాడా? దొరికింది అవకాశం, ఇప్పుడు ఈ 11 మంది నేనేం చెప్తే అది చెయ్యాలి అనుకోలేదు. ఏమంటున్నాడు?
మీకంటే ముందుగానే నన్ను పంపించాడు. ఏమంటున్నాడు? 2 సంవత్సరాల నుండి కరువు దేశములో ఉన్నది, 45:6. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును. బా, ఎంత గొప్ప ప్రణాళిక దేవునికి ఉంది ఇశ్రాయేలీయుల పట్ల. ఆ ప్రణాళికను గ్రహించిన యోసేపు ఏమంటున్నాడు? మీకంటే ముందుగా నన్ను పంపించాడు అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? శేషముగా మీరు ఉండాలంట. శేషం ఎప్పుడైనా సరే అవసరమే. హల్లెలూయా. శేషం అవసరమే. ఎందుకని? తర్వాత తరానికి అది నాంది కాబట్టి శేషం ఎప్పుడైనా అవసరం. గమనించండి. ఆ రీతిగా మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. హల్లెలూయా. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. పిల్లోడు మాట్లాడే మాటలేని అన్ని వయసులో వాళ్ళందరూ పెద్దోళ్ళు. యోసేపు ఏమో వయసులో చాలా చిన్నపిల్లోడు. అయినా సరే ప్రస్తుతానికి ఐగుప్తుకి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఫరో తర్వాత అంతటి స్థానంలో ఉన్నాడు. అంతటి అధికారంలో ఉండి కూడా ఏమంటున్నాడు? దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి. అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు అంతే. అది ద్వేషించబడటం కానివ్వండి, బావిలో పడవేయబడటం కానివ్వండి, బానిసగా అమ్మివేయబడటం కానివ్వండి, పొతిఫరు భార్య శోధించటం కానివ్వండి, చెరసాలలో గడపటం కానివ్వండి, ఇవన్నీ సందర్భాలలో కూడా ఇంకంతే మౌనంగా దేవునికి అప్పగించుకున్నాడంతే. ఏదైనా చేయనివ్వండి, దేవుని చిత్తం ఇక్కడ జరగాలి అనుకున్నాడంతే. లేకపోతే ఎంత గొప్పగా ఇంత పరిణితి చెందిన మాటలు మాట్లాడలేడు యోసేపు. గమనించండి. అందుకనే చాలా అద్భుతంగా రాయబడి ఉంది కదా 50వ అధ్యాయము 20వ వచనంలో, నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపును మనం మాదిరిగా కలిగి ఉండాలి. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్న అవమానాలలో, మనం కలుగుతున్న కృంగుదలలో దేవుని చిత్తాన్ని జరిగించేలాగా మనం దేవుని చేతికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన ద్వారా అనేకులను ఆశీర్వదించగలడు. హల్లెలూయా. వీటన్నిటిని భరించాడు కనుకనే ఈ రోజున ఇశ్రాయేలీయులందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చే స్థాయిలో యోసేపు ఉన్నాడు. అది కూడా వాళ్ళని సముదాయిస్తున్నాడు. మీరేమాత్రం కూడా దుఃఖపడద్దు, బాధపడద్దు. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది, దేవుడే నన్ను మీకంటే ముందుగా పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి. కొన్ని సందర్భాలలో మనకంటే ముందుగా దేవుడు తన దూతలను ఆజ్ఞాపించి మన కోసం ఉంచుతాడు. కొన్ని చోట్ల పెడతాడు వాళ్ళని. దాన్ని బట్టి మనకు క్షేమము, మనకు సమృద్ధి. హల్లెలూయా. వాటిని మనం అనునిత్యం అనుభవిస్తూనే ఉంటాం, కానీ ఏనాడు కూడా గ్రహించం వాటిని. ఇదంతా కాకతాళీయంగా జరిగిపోతుందిలే అని మనం అనుకుంటాం. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులని మనకంటే ముందుగా ఏర్పాటు చేస్తాడు కొన్ని ప్రాంతాలలో. వారిని బట్టి మనము దీవించబడులాగున చేస్తాడు. కానీ మనం దాన్ని ఏమాత్రం కూడా గ్రహించం. చాలా సందర్భాల్లో గమనించండి, మనం అనుకుంటాం ఇదంతా మన శక్తియుక్తులు అనుకుంటాం, కానీ దేవుని ప్రణాళిక అని మాత్రం మనం గ్రహించం. యోసేపు జీవితాన్ని మనం చూడగలిగితే ఏ పరిస్థితుల్లో కూడా అపవిత్రతకు అవకాశము ఇవ్వలేదు. పొతిఫరు భార్య అంటుంది, ఎవరు చూడటం లేదు, నేను నీ అధికారిని అంటుంది, కానీ
అక్కడి నుంచి కూడా యోసేపు పారిపోయాడు. గమనించండి, యోసేపు పారిపోయాడు. ఆ రోజున యోసేపుకు ధర్మశాస్త్రం లేదు, మరి చెప్పేవారు లేరు, పెద్దలు అనేవారు లేరు. కానీ యోసేపుకున్నది ఏంటంటే దేవుడు అంటే భయభక్తులైతే ఉన్నాయి. అది మనుషులు చూడకపోవచ్చు, పొతీఫరు భార్య ఏమంటుంది, ఎవరు చూడలేదంటుంది. కానీ యోసేపు మనసులో ఉన్నదేంటి, దేవుడు చూస్తున్నాడు కాబట్టి నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు అని చెప్పి ఆ ప్రాంతం నుంచి పారిపోయాడంతే. దానికి కూడా శిక్షను అనుభవించాడు, కానీ నోరెత్తలేదు. దానికి కూడా చెరసాలలో ఉన్నాడు, కానీ ఏ రోజున ఇదంతా అన్యాయం అన్న మాట కూడా మాట్లాడలేదు. గమనించండి, అతి కొద్ది మందిని మాత్రమే మనం పరిశుద్ధ గ్రంథంలో ఇలా చూస్తూ ఉంటాం. ఇదంతా అన్యాయం, మాకే ఎందుకు జరిగింది అని అడిగిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే మనం చూస్తూ ఉంటాం. వీళ్ళెవరు అడగలేదు. గమనించండి, యోబు అడగలేదు, యోసేపు అడగలేదు, దావీదు అడగలేదు. వీరందరూ కూడా దేవుని చిత్తానికి తమని తాము అప్పగించుకున్నారు అంతే. దాన్ని బట్టే దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆ విధేయత, ఆ పరిశుద్ధత, ఆ లోబడేతనము, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే గుణము, ఇవన్నీ మనం చూడగలిగితే యోసేపులో యేసుక్రీస్తు ప్రభు వారి ఛాయలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. యోసేపులో యేసుక్రీస్తు ప్రభు వారి ఛాయలు. వీరిరువురి జీవితానికి కూడా కొన్ని దగ్గర పోలికలు మనకి కనబడుతూ ఉంటాయి. వీరిరువురి జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే చాలా స్వారూప్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. మొట్టమొదటిగా చూడండి, యోసేపు మరియు యేసుక్రీస్తు ప్రభు వారిద్దరూ కూడా మరి తండ్రి ప్రేమకు నిదర్శనాలుగా కనబడుతూ ఉన్నారు. అంటే వీరి తండ్రులు వీరిని ఎంతగానో ప్రేమించారు, అవునా కాదా? యోసేపును యాకోబు ఎంతగానో ప్రేమించాడు. మరి లేయాకు 6 సంతానం. లేయా అంతటితో చాలదనకుండా తన దాసి జిల్పాతో కూడా పిల్లల్ని కనమంటే యాకోబు కన్నాడు. వాళ్ళు కూడా 2 కుమారులు, గాదు, దాను. మొత్తం 8 మంది సంతానం. ఈ 8 మంది సంతానం తర్వాత మరి ఇక రాహేలుకు ఎక్కడ లేని అసూయ వచ్చేస్తుంది. నా అక్కకేమో ఎంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఒక్క పిల్లలు కూడా లేరు అని చెప్పేసి ఒక రకమైన అసూయ వచ్చేస్తుంటే మరి ఆమె కూడా తన దాసి బిల్హాతో పిల్లలు కనమంటే అక్కడ కూడా 2 పిల్లలు. ఆ 2 పిల్లలు తరువాత మరి యోసేపు పుట్టాడు. రాహేలుకు మొట్టమొదటి సంతానంగా యోసేపు పుట్టాడు. హల్లెలూయా. యోసేపును కంటూ ఆమె అన్న మాట ఏంటంటే, దేవుడు నాకు ఇంకొక కుమారుణ్ణి ఇవ్వబోతూ ఉన్నాడు అంది. గమనించండి, అంతటి గొప్ప నిరీక్షణతో యోసేపును కంది. మరి బహుశా వృద్ధాప్యంలో జీవిత చరమాంకంలో పుట్టినవాడు కాబట్టి ఎవరికైనా యోసేపు అంటే ప్రేమ ఉంటది. మరి బహుశా మిగిలిన కుమారులందరికంటే యోసేపు అంటే యాకోబుకు ఇంకా ప్రేమ. అందుకనే యోసేపుకి యాకోబు చేయించిన పని ఏంటంటే రంగురంగుల ఒక అంగీ కుట్టించాడు. ఆ అంగీ వేసుకొని మరి ఎంత ఆనందంగా అందరి మధ్యలో తిరుగుతూ ఉండేవాడు అంటే గమనించండి, యోసేపు తన తండ్రిని ప్రేమను పొందుకున్నవాడిగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనంలో గమనించగలిగితే, యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో జన్మించిన కుమారుడు గనుక తన కొడుకులందరి మీద కంటే యోసేపు మీద ఎక్కువ ప్రేమ ఉంది. గమనించండి, మిగిలిన అన్నదమ్ములందరికంటే యోసేపు మీద యాకోబుకు ఎక్కువ ప్రేమ ఉంది. అదే రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి మీద కూడా తండ్రి అయిన దేవునికి అంతే ప్రేమ ఉంది. అందుకని ఆయన ప్రణాళికను ఒక్క మాటలో చెప్పాడు. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. హల్లెలూయా. గమనించండి, ఎంతగా లోకాన్ని ప్రేమించాడో తన కుమారుణ్ణి కూడా అంతకంటే ఎక్కువగానే ప్రేమించాడు. అంతటి ప్రేమించిన కుమారుణ్ణి కూడా ఈ లోకం కోసం ఇచ్చేశాడంటే ఈ లోకం పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఆకాశము తెరవబడటం, అలాగే ఆయన మీద పావురం వచ్చి రాలటం, ఆకాశంలో నుంచి ఒక శబ్దము వినపడటం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూడగలిగితే ఆ సంగతి మనం చదువుతూ ఉంటాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు నా ప్రియ కుమారుడు అని తండ్రి చెప్పిన మాటలు మనం వింటా ఉన్నాం. గమనించండి, మనం బాప్తిసం పొందినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ వచ్చినాయా? ఎప్పుడైనా? మరెందుకు భోజనాలు పెడతారు పద్దాక కదా? నీలాగా ఇంకా చాలా మంది బాప్తిసం పొందాలని ప్రయాసపడు, అంతేగాని బొమ్మలెట్టేసి చేతులు దులిపేసుకో. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఇదిగో జరిగింది ఇది. ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడింది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆయన ఏం చెప్పాడు? ఈయన నా ప్రియ కుమారుడు అని. అలాగే యాకోబుకున్న కుమారులందరికంటే యోసేపు అంటే యాకోబుకు ఎక్కువ ప్రేమ. ఇది ఒక పోలిక, గమనించండి. యోసేపు జీవితానికి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితానికి ఉన్న ఒక పోలిక ఏంటంటే వీరిద్దరూ కూడా తండ్రి ప్రేమను పొందుకున్నవారు. హల్లెలూయా. తండ్రి ప్రేమను పొందుకున్నవారు. మాకు పిల్లలు ఉన్నారండి, మేము ప్రేమిస్తామండి. ఏ తల్లి కూడా కుమారులందరినీ సమానంగా ప్రేమించదు. అది ది మాక్సిమం బాండ్ పేపర్ ఏంటంటే 100 రూపాయల స్టాంప్ పేపర్ నేను రాసిస్తాను. ప్రేమించదు. ఏ తండ్రి కూడా తన కుమారుల్ని సమానంగా ప్రేమించడు. మాటలో సగం సగం సమానం, హృదయంలో ఉండదు. అది ఎప్పుడు బయటపడుద్దో తెలుసా? నువ్వు మంచాన పడ్డాక బయటపడుద్ది అది. దానికోసం ఎదురు చూస్తా ఉండు, గమనించుకో ఖచ్చితంగా కదా. కానీ మాట మాత్రం చెప్తాం అంతా సమానం, అంతా సగం సగం, ఏమి ఉండదు అక్కడ, అంతా చూస్తే కదా. దీనికోసం మనం పెద్ద ముసుగు, పెద్ద బైబిల్, మన మాటలు, మన అడావుడి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గమనించండి, అది జరుగుద్ది అంతే. ఆ మాటను దానికి నువ్వు అడావుడి చేయవసరలా, అది జరుగుద్ది అంతే. అందుకనే నువ్వు ఎవరినైతే తక్కువగా చూస్తావు కదా, ఒకడు పాడేటప్పుడు మైక్ పెడతావు, ఇంకోటి పాడేటప్పుడు మైక్ ఆపేస్తావు. ఆ మైక్ ఆపేసిన వాడిని ప్రపంచం చూస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు బద్దాగా ఒకరికే మైక్ ఇస్తావు చూడు, ఆడి కొంతకాలం తర్వాత ఉండదు అక్కడ. నువ్వే చేసావు అలాగా, నీ చేతులతో చేసావు అలాగా, నీ చేతులారా చేసావు అలాగా. ఎందుకని? లోపల లేదు, ఎక్కడి నుంచి వస్తుంది కదా, అదన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్తున్నాడు కదా ఆయనే, యాకోబే చెప్తున్నాడు ఏమని? మిగిలిన అందరికంటే యోసేపు అంటే నాకు ప్రేమ ఎక్కువ కదా. రిబ్కా మాత్రం ఏం చేసింది? ఏశావుకి కాస్త పక్కన పెట్టేసి అంతా యాకోబుకి ఇచ్చేలా కదా. అయ్యా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, మొత్తం స్క్రిప్ట్ అంతా నాదే, నువ్వు మాత్రం జస్ట్ అక్కడికి వెళ్ళిరా అంతే. ఒకవేళ దీవెనలు ఇచ్చాడా నీకే, ఒకవేళ నేను శపించాడా అది నాకు. ఎందుకని? నీకు స్క్రిప్ట్ ఇచ్చింది నేనేగా అని చెప్పి పంపించింది. మొత్తానికి ఏం జరిగింది? జ్యేష్ఠత్వం అయితే తీసుకున్నాడు, కానీ మనశ్శాంతి ఉందా? లేదు. పారిపోవటమే పని, పరిగెడటమే పని. గమనించండి,
అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఈ పిల్లలు లేరుగా నువ్వేం చెప్తావని. రాసిస్తానని చెప్పాగా స్టాంప్ పేపర్ మీద. ఖచ్చితంగా చూడలేరు. నీ చేతిలో 5,000 సమానంగా ఉన్నాయా? పిల్లలు కూడా సమానంగా చూడలేరు, ఎప్పటికీ చూడలేరు. ఉంటది ఒక మొక్క, ఒక తూకం కొద్దిగా అంటే ఎవరైనా ఎక్కువ వేద్దామని ఉంటది. ఇది ఒప్పుకోవాల్సింది. ఆదర్ మేము అలా కాదు, మేము దానికి అతీతం. నథింగ్ డూయింగ్. దానికి విరుద్ధంగా నువ్వు వెళ్ళలేవు. గమనించండి. మేము కూడా పంతులమే కదా, 40 మందిలో మాకు ఎవడో ఒకటి మీద ఉంటది. అదిగో అలాంటి వాడి మీద ఆ మూల ఒకటి ఉన్నారు చూడండి, అలాంటి వాడి మీద ఒకటి ఉంటది మాకు కూడా. 40 మంది సమానం అంటాం ఊరికే, అది జరగదు. అందుకని 40 మంది సమానంగా ఉండరు. ఎక్కడుంది లోపం? మా దగ్గరే ఉంది. మరి ఇది ఎలాగా అధిగమించడం? ఇది ఎప్పటికీ జరగదు. ఇది జరగదు ఇంకంటే. నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, జరగదు. ఎందుకని అంటారు? చాలా జాగ్రత్తగా గమనించండి. అంత వైరుధ్యాన్ని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉన్నాం. వీటన్నిటి మీదట యోసేపు గాని యేసుక్రీస్తు ప్రభు వారు గాని తండ్రి ప్రేమను పొందుకున్నారు. తండ్రికి వీరంటే చాలా ఇష్టం. ఇది ఒక సారూప్యత. మరొక మాటను కూడా చదువుతాను, గమనించండి. వీరిద్దరూ కూడా మరి పరిచర్యను లేదా వారి పనిని వారి 30వ ఏట ప్రారంభించారు. హల్లెలూయా. ఇది ఇంకో గొప్ప పోలిక. వాళ్ళిద్దరూ కూడా వారి పనిని, యేసుక్రీస్తు ప్రభు వారైతే పరిచర్య, యోసేపు అయితే తన ప్రధానమంత్రి పని, లేకపోతే తనకు అప్పగింపబడిన బాధ్యత. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 30వ ఏట ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత వయసులో చనిపోయారు మీకు తెలుసుగా? 33.5 సంవత్సరాలకి ఆయన చనిపోయారు. వాస్తవానికి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, మహానుభావులు అందరూ కూడా 33 సంవత్సరాలకే చనిపోయారంట. వీళ్ళు 80 ఏళ్ళు బతకల. 58 ఏళ్ళ వరకు గాడిద చాకరీ ఉద్యోగం చేసి 80 ఏళ్ళ వరకు బతికి 22 ఏళ్ళు పెన్షన్ తినలా. ఎందుకని? వీళ్ళు వచ్చిన పని అయిపోయింది. అది మీరు అర్థం చేసుకోవాలి. వీళ్ళు 33 ఏళ్లకే వీళ్ళు ఎందుకు పుట్టించబడ్డారో ఆ ఉద్దేశం నెరవేర్చబడింది. వీళ్ళు 80-70 వరకు ఉండవసరంలా. ఉన్న వాళ్ళు ఏం చేయాలి మరి? 80-70 వరకు అంటే సరి చేసుకోవడానికి ఉండాలి వాళ్ళు. అందుకనే ఉంచారు వాళ్ళని. అంతేగాని మా పెన్షన్ మా ఇష్టం మేము తింటాం అంటానికి ఉంచలేదు వాళ్ళని. దేవుడు నీకు ఇంకా దీర్ఘాయువు ఇచ్చాడంటే నీకు ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది. గమనించండి. నువ్వు చేసుకోవా, అకస్మాత్తుగా రాత్రి తీసుకెళ్ళిపోతాడు ఆయన. వంచడు నిన్ను ఇంకా. నువ్వు మొత్తం సరి చేసుకో, తీసుకెళ్ళిపోతాడు. నువ్వేమో సరి చేసుకోకుండా ఎక్కడున్న లోపాలు అలాగే ఉంచేసుకొని ఆయనతో సమాధానం లేకుండా, ప్రభా నన్ను తీసుకో ఏం చేస్తాడు? నేను తీసుకొని ఏంటి ఉపయోగం? ఆయనకి ఏం ఉపయోగం? గమనించండి. అందుకని ఎంత ఎక్కువ కాలం బతిగా ఉన్నది కాదు ముఖ్యం, దేవుడు చిత్తాన్ని మనం చేశామా లేదా అనేది ముఖ్యం. గమనించండి. గవాస్కర్ ఉంటాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి 30 రన్లు కొడతాడు. ఉపయోగమా? రోహిత్ శర్మ ఉంటాడు, 5 నిమిషాలు ఉంటాడు, 50 రన్లు కొట్టి వెళ్ళిపోతాడు. ఇది కదా మనకు కావాల్సింది. అర్థమైందా మీకు? కదా, అది సంగతి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలకి ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించి లోకాన్ని విడిచి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఎప్పుడు మొదలు పెట్టాడు ఆయన పరిచర్యనంటే 30 సంవత్సరాలకు ఆయన పరిచర్యను మొదలు పెట్టాడు. గమనించండి. అలాగే యోసేపు కూడా 30 సంవత్సరాలకే తన పనిని ప్రారంభించాడు. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. ఫరో ఎదుట నిలవబడినప్పుడు
యోసేపు 30 ఏళ్లవాడు. యోసేపు ఫరో సముఖములో నుంచి వెళ్లి ఐగుప్తు దేశములో నలుదిక్కుల ప్రయాణాలు చేశాడు. హల్లెలూయా. గమనించండి, ఫరో ఎదుట నిలబడినప్పుడు ఎంత యోసేపు వయసు? 30. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యను ప్రారంభించినప్పుడు కూడా ఆయన వయస్సు 30. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. అంటే యేసయ్య ఇప్పుడు పరిచర్య ఎంత వయసుకు ప్రారంభించాడు? ఆయన 30 సంవత్సరాలకు ప్రారంభించాడు. అలాగే ఫరో ఎదుట నిలవబడ్డాడు యోసేపు. గమనించండి, అంటే యోసేపు పని మొదలు పెట్టినప్పుడు అతని వయసు 30. ఇరువురు కూడా 30 సంవత్సరాలకే వాళ్ళ పరిచర్యను లేదా వాళ్ళ పనిని ప్రారంభించారు. తండ్రి చేత ఇద్దరు కూడా అమితంగా ప్రేమించబడ్డారు. అలాగే వారి పనిని కూడా 30 సంవత్సరాలకే వాళ్ళు ప్రారంభించారు. వాస్తవానికి ఈ రోజున 30 సంవత్సరాలకి జనాలు సెటిల్ అవట్లా. అవునా? సెటిల్ అవుతున్నారా? సెటిల్ అవట్లా. వీళ్ళ వెనకాల మళ్ళీ పోలవరం బ్యాకప్ అన్నమాట. ఎంతకాలం రావంటే ఇటు సెటిల్ అయ్యేంత వరకు. ఆ పోలవరం కంప్లీట్ అవ్వదు, ఈడు సెటిల్ అవ్వడం. తెలుసా మీకు? పిల్లల్ని అలా పరాన్న జీవుల్లాగా చేసేస్తున్నారు తల్లిదండ్రులు ఈ రోజున. పరాన్న జీవులు అంటే తెలుసా? అంటే మీరందరూ ఇంగ్లీష్ మీడియమా? పారాసైట్స్ చేసేస్తున్నారు. ఎంతసేపు తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతకాలి. తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతకాలి. నువ్వు ఇస్తావా సస్తావా? 30 ఏళ్ళకి సెటిల్ అవ్వట్లేదు ఈ రోజున. అవునండి, వ్యవస్థ కూడా అలాగే ఉందిగా. జనాలు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి సీఎంలు అవుతా ఉంటుంటే మరి 30 ఏళ్ళకి ఎవరండి సెటిల్ ఏదనుకో ఉంటారు మీరందరూ. నిజమే, వాళ్ళు సెటిల్ అవట్లా. అందుకనే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసే వయసుకి అవి ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్లు చేస్తున్నాం మనం. ఎప్పుడు 70 ఏళ్ళ. అందుకనే మన దేశం ముసలి దేశం అయిపోయింది, కుర్రోళ్ళ దేశం కాదు. అఫ్ కోర్స్ కొంతమంది యవనస్తులు పుట్టుకతోనే వృద్ధులు, కాబట్టి మీరు పట్టించుకోని అవసరం కదా. అందుకనే 30 సంవత్సరాలు వచ్చినా చాలా మంది సెటిల్ అవ్వట్లేదు ఈ రోజున. అవట్లేదా? బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు దేవుడు భయం లేదు. ఉంటే మీరు ఖచ్చితంగా సెటిల్ అయిపోతారు. ఇప్పుడు యోసేపు ఆ 30 సంవత్సరాలకే ప్రధానమంత్రి, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ఎదిగాడు అంటే గమనించండి, ఎంత దైవభక్తి ఉన్నవాడు కదా. పాపం ప్రేరేపించినా సరే దాని వైపు తొంగి చూడనివాడు, అపవిత్రత అంటించుకోనివాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. హల్లెలూయా. కాబట్టి వీరిరువురు కూడా 30 సంవత్సరాలకే మరి వారి పరిచర్యను ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, యోసేపు గాని యేసుక్రీస్తు ప్రభు వారు గాని ఇద్దరు కూడా సహోదరుల చేత ద్వేషించబడిన వారు. అన్నదమ్ములు ద్వేషించారు, స్వజనులు ద్వేషించారు, స్వంత ఊరు వాళ్ళే ద్వేషించారు. యోసేపునైతే అన్నదమ్ములు, యేసుక్రీస్తు ప్రభు వారినైతే స్వజనులు ద్వేషించారు. గమనించగలిగితే ఆదికాండం 37వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే యోసేపు అన్నలు యోసేపును చూసి ఏమంటున్నారు? వచ్చాడండి కలలు కనేవాడు అంటున్నారు. ఆ రీతిగా వారందరూ కూడా యోసేపును ద్వేషించారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా స్వజనులు ద్వేషించారు. ఎవరు కూడా ఆయన్ను అంగీకరించలేదు. ఏనేంటి మాకు చెప్పడం ఏంటి అనే స్థాయికి వెళ్ళిపోయారు. గమనించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అలాగే 15వ అధ్యాయము 25వ వచనం, యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము 25వ వచనం, అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి
ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. ఈ రీతిగా ఆయన ద్వేషించబడ్డాడు. గమనించగలిగితే సహోదరులు, ద్వేషించటం మాత్రమే కాదు, ఆయన మీద కుట్రలు కూడా చేశారు. యోసేపు మీద అన్నదమ్ములు కుట్రలు చేశారు. స్వజనులు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీద కుట్రలు చేశారు. ఇది ఒక పోలిక యేసుక్రీస్తు ప్రభు వారికి యోసేపుకి. తండ్రి చేత అమితంగా ప్రేమించబడ్డారు, అలాగే అన్నదమ్ముల చేత అమితంగా ద్వేషించబడ్డారు. ఇరువురు కూడా 30వ సంవత్సరానికే వారి పరిచర్యను ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, ఇద్దరు కూడా వెండి నాణేలకు అమ్మబడ్డారు. ఇది ఇంకొక పోలిక. యోసేపు వెండి నాణేలకు అమ్మబడ్డాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెండి నాణేలకు అమ్మబడ్డారు. గమనించండి, ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే, మరి మిద్యానీ అనగా మరి వర్తకులైన ఇస్మాయేలు వారికి యోసేపు అమ్మబడ్డాడు. అందరిలో పెద్దవాడు. ఏమన్నాడంటే రూబేను, మరి ఎందుకయ్యా అలాగా ఆ బావిలో పడేసి చంపేయటం, ఎక్కడో చోట ఉంటే బతుకుతాడుగా అంటే కొన్నిసార్లు అలా వైల్డ్ కార్డ్ ఉపయోగపడుద్ది అంతే మనిషికి. గమనించండి, ఎవరో ఒక సలహా ఇస్తారు, దాన్ని బట్టి మరి మనం కూడా అలాగే తప్పించుకుంటా ఉంటాం మరణాన్ని. ఇక్కడ యోసేపు కూడా మరణాన్ని తప్పించుకున్నాడు. గమనించండి, లేకపోతే ఆ బావిలో పడే చనిపోవలసిన వాడు. కానీ పెద్దవాడైన రూబేను చెప్పిన మాటను బట్టి మరి అటుగా వెళ్తా ఉంటుంటే వర్తకులు వాళ్ళకి అమ్మి వేశారు. వెండి నాణేలకు 20 తులాల వెండికి యోసేపును అమ్మేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 30 వెండి నాణేలకు ఆయన అమ్మి వేయబడ్డాడు. వాస్తవానికి మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని అంటుంటే ఎవరు కూడా నమ్మలేకపోయారు. గమనించండి, ఎవరు కూడా, అంటే ఉన్న 12 మంది శిష్యులు ఎవరు కూడా నమ్మలేకపోయారు. నేనా ప్రభువా, నేనా అన్నట్టు మాట్లాడారు. నాకు ఇదంతా తెలియదే అన్నట్టుగా చూస్తా ఉన్నారు. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. నేను రొట్టె ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అమ్మేస్తాడు అంటే గమనించండి, ఎవరికి ఇచ్చాడు మొట్టమొదటిగా ఆయన రొట్టె? ఇస్కరియోతు యోధాకు ఆయన ఇచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, మరి ఇస్కరియోతు యోధానే యేసయ్యను 30 వెండి నాణేలకు అమ్మి వేశాడు. గమనించండి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఏమంటున్నాడు? నేను ఆయన్ని మీకు అప్పగించేస్తాను, అమ్మేస్తాను, మీరు నాకు ఏమిస్తారు, నాకేంటి లాభం అన్నాడు. ఎవరో? యోసేపు, క్షమించండి, ఇస్కరియోతు యోధ. నాకేంటి, మీరు నాకేమిస్తారు అనగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే, అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. గమనించండి, మీరు నాకేమిస్తారు ఆయన అప్పగిస్తే కదా అంటే వెంటనే వాళ్ళు 30 వెండి నాణ్యాలు తూచి ఇచ్చేశారు. నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎంతో కష్టపడితే గాని మనకి ఆ నెల జీతం తర్వాత నెలలో వస్తుంది కదా. అంటే ఈ నెలంతా కష్టపడిన జీతం మనకి ఆ తర్వాత నెలలో ఇస్తున్నారు కదా. అంటే మనం ఇంత కష్టపడుతుంటే మనకు అలాగ వస్తుంది. వీడు కష్టపడలేదు, వీడు కష్టపడకుండానే నేను నీకు అప్పగిచ్చేస్తాను అనగానే ఇతనికి ఏమి ఇచ్చారు? అడ్వాన్స్ ఇచ్చేశారు. 30 వెండి నాణ్యాలు అడ్వాన్స్ గా ఇచ్చేశారు ఇతనికి. గమనించండి, ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు ఇస్కరియోతు యోధ. మొదటి నుంచి వాడు దొంగేనంట. డబ్బులు లెక్క పెడుతున్నాడు, డబ్బులు చూసుకుంటున్నాడు. బహుశా ఇతనే అనుకుంటా అని ఉంటాడు. వచ్చి ఆ 3 ఎన్నో షేరుల ఎత్తు ఆ
అత్తరుని యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలకు పూసినప్పుడు కూడా బహుశా ఇతనే అయ్యి ఉంటాడు. ఎందుకు దీన్ని ఇలాగ వృధా చేసింది, ఇది అమ్మి పేదలకు ఇచ్చి ఉంటే మంచిది కదా అని అన్నాడు. కానీ వాడి దృష్టి ఏంటి? పేదలకు ఇవ్వడంలో కాదు, అవన్నీ ఎక్కడికి వస్తాయి, ఇస్తే వీడి సంచికే వస్తాయి కదా. అదే అన్నమాట సంగతి. అంటే పేదల మీద ఉండి ప్రేమ ఉండి కాదు, అది కూడా వీడి చేతిలోనే ఉంటది. వీడి చేతిలో ఎంత డబ్బు ఎక్కువ ఉంటే వీడి చేతిలో అంత అధికారం ఉంటది కదా. గమనించండి. ఈ రోజుల్లో కూడా చాలా మంది పేదలకు చేస్తామంటారు. కాదు, వీళ్ళ బడాయి కోసం చేస్తారనమాట. ఆ సొరంగం నిండా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టే ఉంటారు. ఏ సొరంగం తప్ప వేరే ఏరియా కనిపించదా వీళ్ళకి కదా. అనాథలు కనుక అర్ధరాత్రి బిఆర్టీఎస్ రోడ్డుల్లో పుట్టినరోజులు చేసుకుంటారు చూడండి, అలాగనమాట. వీళ్ళకి ఇల్లు లేవా? బిఆర్టీఎస్ రోడ్లో పుట్టినరోజు చేసుకోవటం దౌర్భాగ్యుడు కదా. అనాథలు కదా, వాళ్ళు అలాగే చేసుకుంటారు. బిఆర్టీఎస్ రోడ్లు అర్ధరాత్రి కేక్ కోసుకుంటారు. రోడ్ల మీద కేకులు ఏమైనా ఉందా? కొన్ని కడుపుకు తినదు, అది కాదుగా. కేక్ అంతా మొహాన్ని పూసుకోవటం, కొన్ని పూసుకున్నది వదులుద్ది, అది వదలదు. మొత్తం డాళ్ళయ్యేగా వదలదు. అరే నువ్వు కడుపుకు తింటే ఏమైనా ఉపయోగం ఉండేదిగా? కాదుగా. నీ బడాయి కోసం చేసేవాడు నువ్వు, ఫ్రెండ్షిప్ కోసం చేయలేను. అలాగే వీళ్ళు పేదల కోసం చేయలే. ఏది ఆ సొరంగంలో చేసింది దేనికోసం చేశారు? దానికోసం చేశారు వీళ్ళు కదా. వీళ్ళు పేదల కోసం ఇవాళ రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళ అడావుడి కోసం ఏమంటారు, వీళ్ళ విజ్ఞాన ప్రదర్శన కోసం ఇచ్చింది అది. ఇక వేరే ఏరియా ఎక్కడా పట్టలేదా మీకు? వీళ్ళు ఆ 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నట్టు ఈ సొరంగం దగ్గర కూడా పడి ఉంటున్నారు. ఎందుకని? ఉదయం నుంచి సాయంత్రం వరకు 4-5 ఎవరో ఒకరు ఇస్తున్నారు కదా. భార్యతో గొడవ పడినోడు అక్కడే ఉంటున్నాడు, అప్పులు ఉన్నవాడు అక్కడే ఉంటున్నాడు, ఉద్యోగం లేనివాడు అక్కడే ఉంటున్నాడు, సబ్జెక్టులు పోయినోడు అక్కడే ఉంటున్నాడు. నీకేంటి పని అంటే, నేను సితారా సెంటర్లో బస్ దిగి ఇటు వస్తున్నాను, ఇటు వచ్చి మామిడికాయ పాకల ఆటో ఎక్కుదామని అప్పుడు కనిపించారు వీళ్ళందరూ నాకు. అదే కదా నీ డౌట్, నాకు అర్థమైంది. నీ సూపులు అన్ని బూతులు ఎత్తుక్కోవచ్చు. అందుకొచ్చే నేను సొరంగంలో నుంచి. మరి స్వతహాగా నేను సైకాలజిస్ట్ కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా, స్కాన్ చేస్తా. మీకు తెలియదుగా ఆ సంగతి, నేను సైకాలజిస్ట్ అన్న సంగతి మీకు తెలియదుగా, అది సంగతి. కాబట్టి ఎవడు ఎందుకు ఏం చేస్తున్నాడో అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు వీడి పని కూడా అదే, ఇది అమ్మి బేదలకు ఇవ్వచ్చుగా అంటున్నాడు కానీ, మాట మాత్రం అంటున్నాడు కానీ ఇతని దృష్టి ఏంటి? అవన్నీ మళ్ళీ నా అకౌంట్కే వస్తాయి కదా, ఆ గల్లా పెట్టి నా దగ్గరే ఉంటది కదా, ఆ సంచి నా దగ్గరే ఉంటదిగా. అందుకని సంచి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సంచి వాళ్ళ దగ్గరే ఉంటది, తాళాల వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఒకనొక రోజున తాళాలు ఎక్కడ పెట్టారో కూడా చెప్పకుండా వెళ్ళిపోతారు. తీరా తాళాలు బద్దలు కొడితే మొత్తం కలరవండలో వాసన. ఎందుకురా బాబు ఇవన్నీ కదా, చెప్పి వెళ్ళండి, నలుగురు ఉపయోగపడుద్ది. చెప్పకుండా పోతారు ఎందుకు అలాగా? ఇస్కరియోతు యోధా కూడా పోనీ 30 తీసుకున్నాడు. 30 వెండి నాణాలతో ఏం చేశాడు? ఎవడో కొమ్మరోడు పొలం కొన్నాడంట, దానికి ఏదో పేరు పెట్టాడు. పోనీ దాన్ని అనుభవించాడా? లేదుగా, చెప్పకుండా పోయాడు. అర్థమైందా? ఈజీ మనీకి అలవాటు పడితే అలాగే ఉంటుంది. మనం కష్టపడండి మనకు రావాలనుకుంటే అలాగే ఉంటుంది. నువ్వు నెల కష్టపడుతుంటే ఆ తర్వాత రోజు పిలిచి నీకు జీతం ఇస్తున్నారంటే, ఈ నెలంతటిది, ఈ మార్చి నెలంతటిది ఏప్రిల్ మొదటి వారంలో నీకు జీతం ఇస్తున్నారే, ఎంత కష్టం అది. నీ చేత్తో ముట్టుకున్నప్పుడు తీసుకున్నప్పుడు నీకు ఎంత ఇదిగా ఉంటది, ఆహా అన్నట్టు ఉంటది. కానీ వీడేం కష్టపడలేదు, ఏసైనా అప్పగిస్తానన్నాడు. అప్పగిస్తాననగానే 30 వెండి నాణేలు తూచి ఇచ్చేశారంటే తనకి. ఈజీ మనీ. నువ్వు కష్టపడతానంటే ఉద్యోగం ఎవరి ఈ ప్రపంచంలో, నువ్వు అన్యాయం చేస్తానో నీకు అడ్వాన్స్ ఇస్తారు. ఇదే సందర్భం. నువ్వు అన్యాయం చేస్తానంటే అడ్వాన్స్ ఇచ్చేస్తారు నీకు, ముందుగానే చేసే అంటారు కదా. నువ్వు అప్పుడు ఏ డ్రామా అయినా ఆడవచ్చు.
అందుకనే గమనించండి, యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారు ఇరువురు కూడా మరి వెండి నాణ్యాలకు అమ్మబడ్డారు. అంత మాత్రమే కాదు, యోసేపు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు మరి రక్తపు వస్త్రాలను కలిగి ఉన్నారు. రూబేను చెప్పిన మాట ప్రకారం ఏం చేశారు? యోసేపుని అమ్మేశారు, చంపలేరు. కానీ యాకోబుకి చెప్పిన మాట ఏంటి? మేము దారిలో వస్తుంటే ఈ అంగి మాకు దొరికింది, బహుశా ఏదో ఒక క్రూర జంతువు యోసేపును చంపేసి ఉండొచ్చు అని. అదే విషయాన్ని మనం ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనంలో చూస్తూ ఉంటాం. గమనించండి. మరి ఒక మేకపోతుని చంపి దాని రక్తంలో అంగీని ముంచి ఆ చారల నిలువుటంగిని యాకోబు దగ్గరికి పంపించారు. అంటే ఇప్పుడు యోసేపు వస్త్రాలు ఏమైపోయినాయి? రక్తమయం అయిపోయినాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ కోసం నా కోసం ఆయన కలువరి శిలువ మీద మరణించిన కారణంగా ఆయన వస్త్రాలు కూడా రక్తమయం అయిపోయింది. వాస్తవానికి ఆయన ఏమీ పోగేసుకోలేదు, మొత్తం పోగొట్టుకున్నాడు ఆయన. ఆఖరికి ఆయన రక్తము బొట్టు కూడా మిగుల్చుకోలేదు. అందుకనే ఆయన్ని పొడిస్తే ఆఖరిలో వచ్చిందేంటి? రక్తం కాదు, నీళ్ళు వచ్చాయి. అంటే అది కూడా ఆయన తన కోసం మిగిల్చుకోలేదు. ఆ రీతిగా ఆయన ధవల వర్ణుడుగా ఉండవలసిన వాడు రక్తవర్ణుడుగా ఆయన మారిపోయాడు, నీ కోసం నా కోసం. హల్లెలూయా. గమనించండి, యోసేపు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఇరువురు కూడా మరి రక్తపు వస్త్రాలు కలిగిన వారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగితే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసి, ఏంటివి? రక్తపు వస్త్రాలు. అలాగే ఇద్దరు కూడా శోధించబడ్డారు, కానీ శోధనను జయించారు. ఇద్దరు కూడా శోధించబడ్డారు. 40 రోజులు సాతాను యేసుక్రీస్తు ప్రభు వారిని శోధిస్తూనే ఉంది. అవునా కాదా? ఏముంటుంది? ఇదిగో ఈ భూలోకం మీద నీకు అధికారం ఇస్తాను, నాకు సాగెలపడు. ఇదిగో ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకొని తిను. ఇన్ని రీతులుగా ఆయనను శోధిస్తానే వచ్చాడు అపవాది. కానీ ఆయన శోధనను యేసుక్రీస్తు ప్రభు వారు జయించారు. హల్లెలూయా. గమనించండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడగలిగితే, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపబలెను అని రాయబడి ఉన్నదనెను. గమనించండి, సాతానా ఒకానొక పరిస్థితుల్లో పేతురు వయసులో కాస్త పెద్దవాడు కదా, ఉన్న శిష్యులందరితో పోల్చుకుంటే పేతురు కూడా కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆటంకపరుస్తూ ఉండేవాడు. వెళ్ళొద్దు, చెయ్యొద్దు, అలా కాదులే అన్నట్టు. అప్పుడు కూడా పేతురుని యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసుగా మీకు? సాతానా అన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా ఆటంకపరిచే వాళ్ళని మనం సాతానా అన్నాం అనుకోండి, ఆయన అంటే యేసయ్య అన్నాడు, నువ్వంటావు ఏంటి? ఇదే నా ప్రేమ, ఇదే నా బోధ అంటావు. అవునా? గమనించండి. అంటే ఇక్కడ దేవుడి పని అయితే ఆటంకపరచబడాలా? దేవుడి పని ఆగిపోవాలా? నువ్వు అన్న మాటలకు కానీ నువ్వు చేసిన పనులకు కానీ? గమనించండి. అంటే నీ వ్యక్తిగత ప్రయోజనాలు నీకు ముఖ్యం కానీ ఆత్మల రక్షణ నీకు ముఖ్యం కాదు. నీ మాట నువ్వు నెగ్గించుకోవాలి తప్ప ఇక్కడ సేవ అయిపోయినా ఇంకా పట్టించుకోకూడదు. అందుకనే పేతురుని యేసయ్య అలాగ అన్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను చేత ఆయన శోధించబడ్డాడు, కానీ శోధనను ఆయన జయించాడు. అదే రీతిగా గమనించండి, మరి యోసేపు కూడా 39వ అధ్యాయంలో శోధించబడ్డాడు పోతీఫరు భార్య ద్వారా. పోతీఫరు భార్య ద్వారా ఆ సందర్భంలో కూడా యోసేపు అక్కడి నుంచి పారిపోయాడంటే, అందుకనే చెప్పాను కదా, అపవిత్రతను అంటించుకోలేదు.
తన పరిశుద్ధతను యోసేపు కాపాడుకున్నాడు. గమనించాడు. పరిస్థితులను అధిగమించాడు, శోధనను జయించాడు. మరొక పోలికను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు కూడా లోక రక్షకులయ్యారు. యేసుక్రీస్తు ప్రభు వారేమో పాపం నుంచి ఈ లోకాన్ని విడిపించి రక్షించాడు. అలాగే ఆకలి బాధలో నుంచి యోసేపు మరి ఈ లోకాన్ని విడిపించాడు. అందుకని 45వ అధ్యాయం ఆది కాండము 45వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా. ఏంటని గమనించండి. లోకాన్ని రక్షించటానికే దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు అని గమనించండి. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారికి యోసేపుకు ఉన్న పోలికలు ఇవన్నీ కూడా. అందుకనే మనం చూడగలిగితే మరి 20వ వచనంలో చాలా స్పష్టంగా యోసేపు అంటున్నాడు, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అంటున్నాడు. బహు ప్రజలు బ్రతికించబడినట్లుగా అది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. అలాగే 45:5లో రాయబడిన ప్రకారము ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఈ రెండు మాటలు కూడా యోసేపు మాట్లాడాడు. అంటే యోసేపు సాత్వికాన్ని, దీనత్వాన్ని ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనకే గనక మనల్ని బాధ పెట్టిన వారిని తిరిగి బాధించే అవకాశం వచ్చిందనుకోండి, ఆగుతామా? చెలరైపోతాం అంతే. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాం అంతే, ఇచ్చేయాలంతే. ఎక్కడ కూడా ఆలోచించు. కానీ యోసేపు ఏమంటున్నాడు గమనించండి, దేవుడే నన్ను మీకంటే ముందుగా పంపించాడు. అనేకులకు మేలు కలిగినట్లుగా దేవుడు నన్ను ఉద్దేశించి ఇక్కడికి పంపించాడు అంటున్నాడు. అందుకనే చెప్పారు, యోసేపు మనందరికీ మాదిరి. మన విశ్వాసులందరికీ కూడా యోసేపు మాదిరి. మనకి కలుగుతూ ఉన్న ఈ లోక పోరాటాలలో యోసేపు మనకు మాదిరి. గమనించండి. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనందరము కలిగి ఉండేలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్నం కొన్ని మాటలు ధ్యానించడానికి నాయన మీరు చూపిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, మీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. యోసేపు వంటి జీవితాన్ని మేమందరము కలిగి ఉండలాగున నాయనా, మీ ప్రేమకు పాత్రలమైన మేము మీ చిత్తాన్ని చేసే వారముగా ఉండటానికి సహాయం చేయండి. ఈ లోకము చేత ద్వేషించబడినప్పటికీ, ఈ లోకము చేత తృణీకరించబడినప్పటికీ మీ చిత్తంలో ప్రభావం మేము అప్పగించుకొని నాయనా మీకు లోబడి తండ్రి అనేకులకు దీవెనకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. నిన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, ఫలింపులోకి తీసుకొని రండి. దైవజనులు బిషప్ ప్రభుని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా నూతన ప్రాంతాలలో జేఎంసీ పరిచర్యలు విస్తరించబడటానికి సహాయం చేయండి అయ్యా. కృపను చూపించండి, ప్రతి అవసరతను తీర్చండి. మరికొన్ని రోజుల్లో ప్రభా 10వ తరగతి బిడ్డలు పరీక్షలు రాయబోతూ ఉండగా వారితో మీరు ఉండండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నా ఎవరొస్తున్నారని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వారి పట్ల మీ కృపను చూపించండి ఆయన. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇచ్చి నడిపించండి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.